పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్ పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్ కి దారిచ్చే విషయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం గొడ్డళ్లు ఇనుపరాళ్లతో దాడి చేసుకున్నారు. దాడిలో ఇరు వర్గాలకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మండలం ఎడ్వర్డ్ పేట గ్రామంలో గడిచిన 5 ఏళ్లుగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వైసీపీ నాయకులు దాడి చేయడం పరిపాటైంది. మరి 5 ఏళ్ళు కూడా మేము భరించాము. గొడవలకు దూరంగా ఉండి గ్రామాలు శాంతియుతంగా ఉండాలని చెప్పి ఆలోచించి మేము ముందుకెళ్తుంటే మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదో విధంగా గ్రామాల్లో గొడవలు సృష్టించి ఉమ్మడి కుటుంబ నాయకుల మీద దాడులు చేయటం, ఒక అలజడి సృష్టించి మరి గోపిరెడ్డిని అందరూ కూడా మర్చిపోయారు. ఏదో విధంగా మళ్ళీ బయటకు రావాలన్న ఆలోచనతో గ్రామాల్లో మరి చిత్తులు పెట్టడానికి ముందుకు వస్తున్నాడు ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరు ఇప్పటికీ మారలేదు. దుర్మార్గాలు, అవినీతి పనులు అలవాటైంది ఆయనకి. మరి వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా మరి నాయకులందరూ కూడా ప్రశాంతంగా పనిచేసుకున్నారు. ఎవరికి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, మరి గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మరి ఎటువంటి ప్రశ్నలు మరి కావాలని వైసీపీ నాయకులు మరి టీడీపీ నాయకుల మీద దాడి చేసి తల్లది పగలగొట్టడం జరిగింది. మరి పోలీసు సమక్షంలోనే వాళ్ళందరూ కూడా రాళ్లు కారాలు రూబి మరి టీడీపీ నాయకుల మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. దీని మీద అటెండ్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, గ్రామాల్లో అలజడి సృష్టించవద్దు. ఇక్కడ గ్రామాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అందరూ కూడా కలిసిమెలిసి ఎలక్షన్ అయిన తర్వాత ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏదో విధంగా గొడవ సృష్టించి రాజకీయంగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గోపిరెడ్డి మరి రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్ పేట గ్రామంలో గడిచిన 5 ఏళ్లుగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, దీపిక, ఏదైతే మరి నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్ పేటలో కూడా ఇరు పార్టీల మధ్య అటు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా వైసీపీ నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే మరి ఎడ్వర్డ్ పేటలో రాత్రి సమయంలో కూడా అటు వైసీపీ నేతలు ఒక్కసారిగా కూడా టీడీపీ నేతల ఇళ్లపై రాళ్లు రువినటువంటి సమయంలో కూడా ఈ ఘర్షణ తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే మరి బాధితుల్ని పరామర్శించినటువంటి సమయంలో కూడా గోపిరెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే మరి గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా 2019 నుంచి 2024 వరకు కూడా ఇదే ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టి పోషించాడు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఘర్షణకు కనుక పాల్పడితే తగిన బుద్ధి చెప్తానంటూ కూడా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. అయితే నిన్న కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే మరి టీడీపీ శ్రేణులు దాడి చేశారంటూ కూడా అటు గోపిరెడ్డి కూడా పరస్పర తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ముఖ్యంగా చూడాల్సిందంటే రొంపిచెర్ల మండలంలో ఏదైతే బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ గ్రామంలో కూడా తరచుగా కూడా ఇలాంటి దాడులు కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు జిల్లా ఎస్పీ నరసరావుపేటలో ఉన్నటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి దాడుల పైన కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇరు పార్టీలు నేతలు నిన్న చేసుకున్నటువంటి దాడి కూడా వారి స్థానిక ప్రజలు కూడా భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసు యంత్రాన్ని కూడా దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. ఇరు పార్టీ నేతల పైన కూడా ఏదైతే ఘర్షణకి పాల్పడ్డటువంటి వ్యక్తుల పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా, ఎందుకంటే ఇటీవల అటు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో కూడా మరి ఆ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ లో అటువంటి సమయంలో కూడా ఇలాంటి ఘర్షణలు తలెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ యంత్రాంగం ఇరు పార్టీ నేతల పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కానీ పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి పరస్పర దాడుల మధ్య కూడా స్థానిక ప్రజలు కూడా ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
చేశారు.